వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ మీదుగా మోదీ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి స్పందించారు. కొన్ని కౌంటర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేటీఆర్ సీఎం కాకుండా అడ్డుకోవడం నీ వల్ల కాదు అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధాని హోదాలో ఉండి మోదీ నీచమైన పద్ధతిలో వ్యవహరిస్తున్నారంటూ కూడా కడియం శ్రీహరి ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో మోదీ చెప్పాలని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విలీన చట్టంలో హామీలు మోదీ తుంగలు తొక్కారని, తెలంగాణపై మోదీకి ప్రేమ ఉంటే 9 ఏళ్లు అవుతున్నా విలీన చట్టంలోని అంశాలు ఎందుకు అమలు చేయలేదని కూడా కడియం శ్రీహరి మోదీని ప్రధానంగా టార్గెట్ చేసి కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఇవాళ జనగామ వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే నిజామాబాద్ వేదికగా కూడా భారత ప్రధాని కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే దాన్ని తీవ్రంగా కూడా కడియం శ్రీహరి అయితే మాత్రం ఖండించిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. కేటీఆర్ ను మాత్రము తెలంగాణలో కూడా సీఎం కావడం ఖాయం, ఆయన అడ్డుకోవడం ఇది వల్ల కాదని చెప్పి కూడా తీవ్రమైన ఒక విమర్శలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఇప్పుడు మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ విలీన చట్టంలో, అంటే ఆంధ్రప్రదేశ్ విలీన చట్టంలో 9 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాటిపైన కూడా చట్టాలను అమలు చేయలేదని చెప్పి కూడా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అదే విధంగా కూడా రైతుల పైన నల్ల చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి అయితే మోడీ ప్రభుత్వానికి ఉందని, మొత్తానికైతే మోడీ కూడా ఇవాళ రైతు చట్టాలే కావచ్చు, లేదా విలీన చట్టాలను కావచ్చు కూడా అమలు చేయడానికి కూడా ఒక చాతగాని దద్దమ్మ అని చెప్పి కూడా ఒక భారత ప్రధాని కూడా ఒక తీవ్రమైన విమర్శ చేసిన పరిస్థితి అయితే జనగామ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే కడియం శ్రీహరి మాత్రము తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం, హ్యాట్రిక్ కొట్టడం ఖాయం, అడ్డుకోవడం మీ వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా వల్ల కాదని చెప్పి కూడా తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్, ప్రధాని వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ సీఎం కావడం ఎవరు అడ్డుకోలేరంటే ఈసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అవబోతున్నారు, తర్వాత అవబోతున్నారు. అసలు ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ప్రధాని మోదీని టార్గెట్ చేసి శ్రీహరి వ్యాఖ్యలు చేయడం అనేది బీఆర్ఎస్ ప్లాన్లో భాగంగానే జరుగుతున్నటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. సో మనం కూడా శ్రీహరి వ్యాఖ్యలు అలాగే తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, మీరు అన్నట్లుగానే చెప్పిన విధంగానే కూడా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ నిప్పు, అంటే నివురు కప్పిన నిప్పు లెక్క కూడా ఇవాళ ఆ భారత ప్రధాని కూడా నిజామాబాద్ వేదిక కూడా ఇవాళ మహిళా బిల్లే కావచ్చు, లేదా పసుపు బోర్డే కావచ్చు కూడా తూతు మంత్రంగా కూడా చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇంతవరకు కూడా అంటే నల్ల చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను కూడా అమలు చేయలేకపోవడం ఇవాళ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా మాత్రం ఒక తీవ్ర విమర్శ చేసిన పరిస్థితి కనపడుతుంది. కడియం శ్రీహరి మాత్రము ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి మాత్రం ఇవాళ బీజేపీ పైన కూడా ఒక తీవ్ర స్థాయిలో విమర్శ చేయడం కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పైన కూడా ఒక తీవ్ర విమర్శలు చేయడం కాదు, మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అమలు చేసిన హామీలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కూడా అమలు చేయలేదని చెప్పి కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పైన, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి 2 దఫాలుగా కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ కేటీఆర్ పట్ల కానీ మీరు విమర్శించే స్థాయి, అంటే ఒక అత్యుత్తమైన స్థాయిలో మీరు ఉన్న భారత ప్రధాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం అది ఒక సరైన న్యాయం కాదని చెప్పి, సరైన చర్య కాదని చెప్పి కూడా తెలిసిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ జనగాంలో వేదిక కూడా ఒక బీఆర్ఎస్ నేతల మధ్యన కూడా ఒక విలేకరుల సమావేశం నిర్వహించి కూడా బీజేపీ కార్యకర్తలకైతే ఒక సిగ్గుమాలిన చర్య, ఒక భవిష్యత్తులో కూడా వీళ్ళు తెలంగాణలో కూడా ప్రభుత్వం రావాలంటే రైతుకు చేసిన నల్ల చట్టాలను కావచ్చు, లేకపోతే విలీన చట్టాలను కావచ్చు అమలు చేసి తీరిన తర్వాతనే కూడా తెలంగాణ అడుగు పెట్టాలని చెప్పి కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది చెప్పుకోవచ్చు. రాజశేఖర్, జనగామ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజకీయకు సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయిపోయిన తర్వాత శ్రీహరి ఫామ్లోకి రావటం, మోదీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారని కూడా కొంతమంది వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి ఉంది శ్రీహరి వ్యాఖ్యల నేపథ్యంలో? కూడా అయితే రానున్న వినయ సందర్భంగా కూడా బీజేపీ కార్యకర్తలే కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ముస్లింలకు అంటే ముస్లిం మా సోదరులు ప్లస్ మళ్ళీ అందులో బీజేపీ కూడా ఒక నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం అక్కడ దశమంత రెడ్డి కూడా ఒక జనగామ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. బీరప్ప అట్లా కూడా వాళ్ళు స్పందించిన నేపథ్యం కనపడుతుంది. కానీ కడియం శ్రీహరి అలా ఒక భారత ప్రధానిని కూడా అట్లా విమర్శించడం సరైనది కాదు. ఆయన ఒక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న జనగామ జిల్లాలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అలా చేయడం సరైనది కాదని
చెప్తున్న పరిస్థితి. కానీ ఆ కేటీఆర్ ను మాత్రం విమర్శించడం కానీ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ కడియం శ్రీహరి మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆయన ప్రస్తుతానికైతే వాళ్ళ బీఆర్ఎస్ నేతలను విమర్శించడం మాత్రం ఆయన తీవ్రంగా స్పందించండి చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ చేస్తున్న ఆరోపణలు సరైనది కాదు. వాళ్ళు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వాళ్ళు ఇచ్చిన వాటా ఎంత, ఆ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అంటే పథకాలలో వాళ్ళకు చెందాల్సిన వాటా ఎంత ఉందని చెప్పి కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీజేపీ వాళ్ళు రావాలంటే తెలంగాణకు హామీలను నెరవేర్చాలని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. దాని పట్ల కూడా కడియం శ్రీహరి ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. విభారక జనగామ వేదికగా కూడా ఆయన ఒక సవాల్ బీజేపీ నేతలకైతే సవాల్ విసిన పరిస్థితి అయితే జనగాంలో నెలకొందని చెప్పుకోవచ్చు.